వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. యేసుక్రీస్తు భారతీయుడే. ఎస్, దిగ్భ్రాంతికరమైన డిఎన్ఏ వాదన వెలుగులోకి వచ్చింది. 2 బిలియన్ల క్రైస్తవులు ఒక భారతీయ వస్త్రంపై పూజలు చేశారా అనే ఒక సందేహం కూడా వస్తుంది. యేసుక్రీస్తు మృతదేహాన్ని కప్పిన పవిత్రమైన నార వస్త్రం, క్రైస్తవ మతంలో ఈ వస్త్రాన్ని అత్యంత పవిత్రమైన వస్తువుగా భావిస్తారు. ఈ కొత్త డిఎన్ఏ పరిశోధనలో వెల్లడైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని సమాధిలో చుట్టిన వస్త్రంగా చాలామంది విశ్వసించే ట్యూరిన్ ప్రౌడ్లో దాదాపు 40% భారతీయ డిఎన్ఏ మూలాలున్నాయని పడోవా విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. ప్రాచీన భారతీయ నార వస్త్రం చారిత్రక వాణిజ్య మార్గాల ద్వారా జెరూసలేంకి చేరి ఆ తర్వాత క్రైస్తవ మతానికి చెందిన అత్యంత పవిత్రమైన అవశేషాలలో ఒకటిగా మారిందని భావిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు భారతీయుడా? ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒకప్పుడు ఓ షో రజనీష్ కూడా యేసుక్రీస్తు కాశ్మీరీ అని పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఆయన వాదనకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. ఇక మరో వాదన కూడా ఉంది. యేసు 18 సంవత్సరాలు కనిపించకుండా పోయారా అనే విషయం. నిజానికి ఆయన కాశ్మీర్ మరియు కేరళలో వేదాలు అభ్యసిస్తూ ఉన్నారు, అంతేగాని తప్పిపోలేదు. తనను తాను ఇస్సా అని పిలుచుకున్నారు. సంస్కృతంలో దీని అర్థం ప్రభువు. శిలువ వేయబడ్డానాన్ని తట్టుకొని భారతదేశానికి తిరిగి వచ్చి శ్రీనగర్లో ఖననం చేయబడ్డారు అని కూడా చెప్తారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో రోజు చెప్పేది ఏంటండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ శాలరీస్, హౌస్ రెంట్ ఇలా చాలా ఉన్నాయండి. మీ అందరి సపోర్ట్తోనే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది. అలానే ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈ నెల మా కష్టాలను గట్టెక్కించండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకున్న వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయం చేయండి. వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.